పిల్లలు బడులకు పోతా ఉన్నారు. ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ అమ్మఒడి ఎగరగొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. తల్లులకు అమ్మఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు.